అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంధాల విలువ ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? బెల్లు కొడితే తలుపు తీరే, బెల్లు కొడితే తలుపు తీరే. పనమ్మాయి గంగకు ఫోన్ చేస్తే, మీరు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ 2 రోజులు నేను పనికి వెళ్ళాను. 3వ రోజు నుంచి నన్ను పనికి రావద్దన్నారుగా అమ్మ, మీరు అయ్యగారు లేరని పిల్లలు నా మొహం మీదే తలుపు కూడా తీయకుండా కిటికీలోంచి చెప్పి కిటికీ లాగేసుకున్నారుగా అంది గంగ. అనేపాటికి అవునా, ఈయనెక్కడికి వెళ్ళాడు పిల్లల్ని ఇంట్లో పెట్టి అని ఆపకుండా బెల్లు కొడుతూనే ఉంది ఒకవైపు నుంచి ప్రియ. 40-50 నిమిషాల తర్వాత ఇద్దరు జుట్లు పీకేసుకొని కొట్టుకొని కొరికేసుకొని గిల్లేసుకొని గిచ్చేసుకొని అప్పుడు వచ్చి తలుపు తీశారు. ఒకవైపున బయట లగేజే. అపార్ట్మెంట్లో ఎవరిదో ఫంక్షన్ జరుగుతుంది. వచ్చే జనాలు వెళ్ళే జనాలు. ఆ అమ్మాయి ఎంతసేపు బెల్లు కొట్టుకుంటూ నుంచుంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటూ వెళుతుంటే తల నరికేసినట్టు అనిపించింది ప్రియకి. లోపలికి వచ్చి రావటంతోనే కూతురు కొడుకు అవతారాలు చూస్తే అసలు ఇంతవరకు తను వెళ్ళాక పిల్లకి పిల్లాడికి తలదువ్వినట్టు వీళ్ళు స్నానం చేసిన బాపతిలా కూడా అనిపించలేదు. దాంతో ఒళ్ళు మండిపోయి ఎంతసేపు తలుపెందుకు తీయలేదంటే దాన్ని తీయమన్నా అదే తీలా అన్నాడు కొడుకు. వాడిని తీయమన్నాను, వాడు తీయొచ్చుగా, నాకే అమ్మవా ఏంటే నువ్వు అనేసరికి ఒళ్ళు మండిపోయి ఫటా వేస్తే కొట్టబాకమ్మ, కొడితే ఊడుకోము అనేసరికి అయితే ఇంట్లోంచి బయటికి బండ్రా అనేపాటి మమ్మీ అంటే వెధవేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి. బయట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన మొత్తం లోపలికి తెచ్చి అన్నీ నీట్గా వేటి ర్యాకుల్లో వేటి వాటిల్లో అవి నీట్గా సర్దేసి ముందు మీ ఇద్దరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయి రావాలి. డాడీ ఏంటి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అంటే హోనోస్ అనేసి ఇద్దరు వాళ్ళ బెడ్రూముల్లోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కాస్త తన రూమ్లోకి వచ్చి ఏంటో లైట్ వేసి లేదు ఏం లేదు అన్నట్టుగా వాష్రూమ్లోకి వెళ్ళి 2 చెంబులు నీళ్లు పోసుకొని నడుము విరిగిపోతుందో 40 నిమిషాల నుంచొని గుమ్మం ముందని కాసేపు పడుకుందాం కదా అని బెడ్ మీద కూర్చుంటే అనే మూలుగు వినపడుతుంది. ఉలిక్కిపడి ఒక్కసారి లైట్ వేసేపాటికి మొగుడు చూస్తే ఒక్కొక్క కనుగుడ్డు చక్కగా అలా చూపుడు వేలు పెట్టి తీయొచ్చు. బుగ్గలు లొట్టలు పడిపోయినాయి. మనిషి పీక్కుపోయాడు. ఏంటి ఎలా అయిపోయాడు అని, ఏంటి వేషాలు నువ్వు భయపెడుతున్నావా ఏంటని దగ్గరకు వస్తే 3-4 దుప్పట్లు కప్పుకొని వేడి సెగ ఆ అమ్మాయి కొడుతుంది. తల మీద చెయ్యేసి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. దాంతో వెళ్ళి థర్మామీటర్ తీసుకొచ్చి టెంపరేచర్ చెక్ చేస్తే 103 ఉంది ఫీవరు. ఏంటి కనీసం నాకు ఇంత జ్వరం వచ్చి నువ్వు ఇలా పడిపోతే ఒక ఫోన్ చేయకూడదా, మాట్లాడకూడదా అంటే అంటున్నాడు. అంటే ఆ అమ్మాయికి ఎందుకో పాపం బాధ అనిపించి వెంటనే ముందు వంటింట్లోకి వెళ్ళి చూస్తే తినేసిన ఫుడ్ ప్యాకెట్లు, దోమలు, ఈగలు, బొద్దింకలు, బల్లులు కడుపులో తిప్పి వామిటింగ్ అయిపోయి బాల్కనీ నిండా విడిచిన బట్టలు, దానికి తోడు పడేసిన అంట్లు, ఆ డైనింగ్ టేబుల్లో ఇందాక వచ్చిన హడావిడిలో ఇల్లు చూడలేదు. ఇద్దరు అమ్మ తన్నుద్దని తలుపులు వేసేసుకొని కూర్చున్నారు. లోపల పిల్లలు తలుపులు కొట్టి బయటికి పిలిచి జుట్టు బీకి పడేసి తుక్కు కింద కొట్టి వదిలిపెట్టింది. కొట్టిన తర్వాత ఇద్దరిని ఈడ్చి పడేసింది అవతలకి. ఇసిరేస్తే చెరో సోఫాలో పడ్డారు. ఇద్దరు వెళ్ళే డాడీకి బాగోపోతే నాకు ఒక ఫోన్ చెయ్యొద్దా, డాడీని ఏం చేశారే ఇద్దరు కలిసే అంటే ఇద్దరు ఏడ్చుకుంటూ కొట్టావంటే ఊరుకోం యూ స్టూపిడ్, కొట్టావంటే ఊరుకోం యూ రాస్కెల్ అనేపాటికి ఎర్రగా గంటగాల్చి తీసుకొచ్చి చెరో 2 వాతలేసి చితకబాది పడేసి పనమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడ చచ్చావే నువ్వు అనేపాటికి వస్తున్నానమ్మగాడని 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంది గంగ. మొత్తం ఇల్లంతా అద్దంలా చేసి నువ్వు నీతో పాటు ఇంకొకరినో ఇద్దరినో తెచ్చుకున్నా పర్లేదు, నాకు మొత్తం చెత్త చెదారం పడేసి ఇల్లంతా క్లచక్ అని మెరవాలి, నాకు అలా చేసి వెళ్ళలేదో తలకాయ తీసేస్తా గంగా నీదే అంది ఫ్రస్ట్రేషన్లో ప్రియ. అమ్మో లేదమ్మగారు మొత్తం చేసేస్తానండి, ముందు బట్టలు వాషింగ్ మిషన్లో పడాయి, ముందు బెడ్షీట్లన్నీ తీసాయి, మొత్తం క్లీన్ చేయి అన్న తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే వాంతులు అయిపోయినాయి ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ నిండా సగం తిన్నాయి. ఆ ఫ్రిడ్జ్లో కూడా ఎలికలు బొద్దింకలు పాకుతున్నాయి. ఆ మొత్తం కూడా తీయించి క్లీన్ చేయించి వెంటనే ఆ అమ్మాయి ఎక్కడికక్కడ ఫోన్
ఫోన్ చేసి ఒకవైపున హౌస్ హెల్పర్స్ క్లీన్ చేయటానికే. దాంతోపాటు ఆ గంగ ఒక్కదాని వల్ల మాత్రం ఏమవుద్ది, కింద నుంచి వాచ్మెన్ పెళ్ళాన్ని అందరినీ పిలిపించి కొంప క్లీన్ చేసుకోమని వాళ్ళకు వదిలిపెట్టి ఇక ఫ్రూట్స్ ఆర్డర్ చేసి తెప్పించి ముందు గబగబా బ్లెండర్ క్లీన్ చేసుకొని మొగుడికి జ్యూస్ చేసి తీసుకెళ్తే జగ్గుడు జ్యూస్ తాగేశాడు. గటగట గటగట అమ్మాయి నోట్లో పోస్తుంటే లేపి ముందు ఫీవర్ ట్యాబ్లెట్ వేసింది. వేసిన తర్వాత అది అనబోయేలోపు అలా మొత్తులోకి జారిపోయాడు. ఇలా కాదలేమనమని చెప్పి పడుకోనిచ్చే తల మీద తడిగుడ్డేస్తూ కూర్చుంది. కూర్చున్నాక 5 గంటల సేపు పట్టింది. మొత్తం ఇల్లంతా ఒకవైపున వ్యాక్యూమ్ క్లీనర్లు పెట్టి ఒకవైపున మందులు కొట్టి మొత్తం క్లీన్ చేసి చెత్తంతా బయటపడేసి బట్టలన్నీ వాషింగ్ చేసి వాష్రూముల దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేయటానికి అంతా అయిపోయి నడుము విరిగిపోతుందమ్మా అనేపాటికి ఇక వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి గంగకు ఇంకో 2000 ఎక్స్ట్రా ఇచ్చి వెళ్ళమనమని చెప్పింది. కూతురు కొడుకు అలా కూర్చుంటే ఊరు నుంచి తీసుకొచ్చినయే రైస్ కుక్కర్లో అన్నం పెట్టి ఆ అన్నాన్ని ప్లేట్లో పడేసి తినండి ఇద్దరు కలుపుకోనంటే మేము తినాం, పెడతాడులే డాడీ లేసి అనేపాటికి దబిడి 4 బాదులు బాదేసరికి గబా గబా తినేశారు. వెళ్ళి మూసుకొని పడుకోండి అన్నాక వెళ్ళి పడుకున్నారు. ఈలోపు ఆ అమ్మాయి గమనించలేదు. ఇక ట్యూషను ఏమైపోయింది, ఈ మనిషి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళలేదా, అసలు ఈ పిల్లలు వెళ్ళారా స్కూల్కి అనే దాంతో ముందు టీచర్కి ఫోన్ చేస్తే పిల్లలు స్కూల్కి రావట్లేదు ఏమైంది మేడం అని ఒకవైపున స్కూల్ టీచరు, ఒకవైపున సార్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం, సార్ ఎలా ఉన్నారని అక్కడ ఆ ట్యూషన్ సెంటర్ చూసుకోవటానికి ఒక అబ్బాయి జూనియర్ ట్యూషన్ మాస్టర్ ఉంటాడు. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే ఏమైంది మనిషికి అని చెప్పి సరేలేమ్మనమని మొగుళ్ళు లేచిందాకా కూర్చుందామని అలా వచ్చి పక్కన కూర్చుంది ప్రియ. కూర్చున్నాక 4-5 గంటలకి స్పృహలోకి వచ్చాడు అవినాష్. వచ్చిన తర్వాత లేపి బ్రష్ చేయించి కాస్త గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మందులు రాయించి టెస్టులన్నీ చేయించి వచ్చింది వైరల్ ఫీవరేనని తెచ్చి పడుకోబెట్టింది. నీట్గా బెడ్షీట్స్ అవన్నీ తీసి క్లీన్ చేసి వేరే వేసి తర్వాత మొగుడికి సూప్ చేసి కాసిపోసి ఇడ్లీ పెట్టింది. ఇప్పుడు చెప్పు ఏమైంది, నీకు ఇలా ఉంటే నాకెందుకు ఫోన్ చేయలేదురా నువ్వు, అసలు ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి, నువ్వు ఏం జరిగింది నేను వెళ్ళిన దగ్గర నుంచి అనేపాటికి అలా కూర్చోబెట్టి కూలేసి నడుం కింద ఒక దిండానిచ్చి పెట్టి అడిగింది ప్రియాంక. అంటే అది ఏం జరిగిందంటేరా అని ఒక్కసారే గతంలోకి వెళ్ళినట్టు గోడ వైపు చూస్తూ చెప్పటం మొదలుపెట్టాడు అవినాష్. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక 3-4 రోజుల పరిస్థితి అంతా బాగానే ఉందిరా. ఆఫీస్కి వెళ్ళొచ్చాను, ట్యూషన్కి వెళ్ళొచ్చాను, వాళ్ళకి నచ్చింది వండి పెట్టాను, మఫిన్స్ కావాలంటే కొనిపెట్టాను, స్కూల్ దగ్గర దింపాను, ఇద్దరికీ స్నానాలు చేయించాను, వాళ్ళకి నచ్చినవి వండి పెట్టాను, బయట నుంచి కొనుక్కొచ్చాను, రెడీ చేశాను, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అంది ప్రియ. ఒక రోజున బయట విపరీతమైన గాలి వర్షం తుఫాను. ట్యూషన్ పాయింట్ దగ్గరే పిల్లలకి డౌట్లు ఉన్నాయని ఆ రోజు లేట్ అయింది. ఇంటికి వస్తూ ఉంటే వీళ్ళు ఫోన్ చేశారు. మళ్ళీ అవి కావాలి ఇవి కావాలి అని అడిగారు. సరేలేమ్మనమని చెప్పి వెనక్కి వెళ్ళి తీసుకొని వస్తూ ఉండగా కారు ట్రబుల్ ఇచ్చింది. కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పి రోడ్డు మీద కారు ఆపేసి అలా ఊరుకోలేను కదా. ఆ వర్షంలో తుఫాన్లోనే మెకానిక్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి వాడిని తీసుకొచ్చి కారు బాగు చేయించేపాటికే 3-4 గంటల వర్షంలో తడిచిపోయాను. ఆ తర్వాత తీసుకొచ్చి వీళ్ళకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టాను. బెడ్ టైం స్టోరీస్ చెప్తానంటే మూసుకొని వెళ్ళి పడుకో అన్నారు నన్ను. ఆ రాత్రి బాగానే ఉందిరా, తిని పడుకున్నాను. ఇక తెల్లారి లేచేసరికి ఏంటో నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. కళ్ళు కాళ్ళు చేతులు పట్టేసి కదలటం లేదు. కళ్ళన్నీ లాగేసి గుంజుతున్నట్టు అనిపించింది. ఎర్రగైపోయి ఒళ్ళంతా ఉబ్బరిచ్చినట్టు అనిపించి ఒకటే చలి వణుకు. దాంతో పిల్లల్ని పిలిచాను, పలకలేదు. ఆ తర్వాత 10-11ంటికి నిద్ర లేచి వచ్చారు. నిద్ర లేచి వచ్చేసరికి అమ్మ నాన్నకి జ్వరంగా ఉందిరా, కాస్త మెడికల్ కిట్ తేండమ్మా, ట్యాబ్లెట్ వేసుకొని లేచి వండి పెడతాను
తిని స్కూల్కి వెళుదురు కానీ రేపు ఈరోజు ఎటు స్కూల్ పోయిందిగా అమ్మా అంటే, ఏ స్టూపిడ్ ఫెలో మూసుకొని పడుకోరా అని చెప్పి, హాయ్ స్కూల్కి వెళ్ళే పని లేదా అయితే అని చెప్పి ఇద్దరూ కలిసి డోరు దగ్గరికి లాగేసి వెళ్ళిపోయారు. కనీసం ఫోన్ ఇవ్వండమ్మా అంటే ఫోన్ ఇవ్వకుండా ఇద్దరూ ఫోనుల్లో వీడియో గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నారు. అడిగితే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అన్నారు. లేచి నా ఫోనే అందుకుందామని లేచేసరికి కింద పడిపోయాను. ఆ తర్వాత నేనే మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వచ్చానో వచ్చే మంచం మీద పడిపోయాను. తీరా ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తే అంత క్రితం రోజు వర్షం దెబ్బకి ఇంటికి వచ్చాక నేను ఛార్జింగ్ పెట్టుకోవటం మర్చిపోయి ఫోన్ పవర్ ఆఫ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి నా ఫోన్లోకి వాటర్ వెళ్ళిపోయినట్టున్నాయి. ఫోను పని చేయలేదు. అమ్మ ఫోన్ ఛార్జింగ్ పెట్టండిరా, మీ ఫోన్లోంచి అమ్మకు ఫోన్ చేయండిరా, అమ్మని పిలవండిరా, అమ్మ నాన్నకు కాస్త మంచినీళ్ళు ఇవ్వండిరా, నాన్నకు కాస్త అమ్మ కొంచెం రైస్ పెట్టవే, అమ్మ నాన్నకు కాస్త బ్రెడ్ ఇవ్వవే అంటే అస్సలు పట్టించుకోలేదు. ఎటు నా వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ ఫోనుల్లో నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తినేశారు. గంగ పని చేయటానికి వస్తే ఎక్కడ గంగతో పని చేయించాల్సి వస్తుందోనని చెప్పి అమ్మ నాన్న ఇద్దరు లేరని తలుపు తీయకుండానే గెంటేశారు. ఈ ఎన్ని రోజులుగా వాళ్ళు స్నానాలు చేయలా, బ్రషింగులు చేయలా, వాష్రూములకు మాత్రమే వెళ్ళొచ్చారు. ఆ తర్వాత పడి తింటాం నిద్రపోవటం. కనీసం నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదురా. ఆ రోజు నేను తెచ్చుకున్న బాటిలే ఇదే, రోజు పోతానేమో నన్ను వచ్చిందాకా ఉండాలని గుక్కెడు 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 తాగుతూ ఇలా పడున్నానంటే నమ్ముతావా, నో వాష్రూమ్ కూడాను అని ఏడ్చేసి మన పిల్లలు ఇలా పశువుల్లా మృగాల్లా తయారవుతారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎంత మూర్ఖంగా తయారవుతారనే ఊహలో కూడా ఊహించలేదు ప్రియా. ఎందుకు ఇలా పశువుల్లా బిహేవ్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నువ్వు వండి పెట్టినవన్నీ తింటూ ఉన్నారు. కనీసం ఒక బ్రెడ్ ముక్క ఇవ్వండమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వండర్రా, ట్యాబ్లెట్ ఇవ్వండమ్మా, లేస్తానే మింగి అని చెప్పినా కూడా చూడలేదు. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపొద్దున మనకి ఓల్డేజ్ అయితే వీళ్ళు అసలు మన చూస్తారా, మన పట్టించుకుంటారా? వీళ్ళ కోసం నేను ఆకాశానికి నిచ్చెనలు వేసి ఎంత పోగు చేస్తున్నానో అలాంటిది అమ్మా నాన్నలుగా మనకి వీళ్ళు ఇచ్చే విలువ ఇదేనంటావా? కనీసం మనకి మంచినీళ్ళు కూడా ఇవ్వని పిల్లల్ని మనం ఎందుకురా కన్నాం, అసలు మనం ఎందుకు వీళ్ళని ఇలా పెంచుతున్నామంటావు అనేపాటికే మనం అనొద్దు అవినాష్. వాళ్ళు అలా పెరగటానికి కారణమే నువ్వు, వాళ్ళని అలా తయారు చేసిందే నువ్వు. అయినా తాతల పళ్ళాలు తరతరాలనే నువ్వు ఏ తప్పు అయితే చేస్తున్నావో నీ పిల్లలు నీ విషయంలో ఇప్పటి నుంచి అదే తప్పు చేస్తున్నారు అనేపాటికి అవినాష్ అలా నిలువు గుడ్లేసుకొని ప్రియాంక వైపు చూస్తే, జబ్బులో ఉన్నావు, కొడితే దవడ పగిలిపోద్ది అంటే బాగోదు, మెళ్ళో తాళి కట్టిన మొగుడు అని ఊరుకుంటున్నాను. ఏమిట్రా మీ మగాళ్ళ గొప్ప, నాకు అర్థం కాదు. ఏంటి నీ అహంకారం, ఏంటి నీ బలుపు, ఏంటి నీ లెక్కలేనితనం, ఏంటి నీకు మనుషులకి విలువ ఇవ్వటం వచ్చా? నీకంటూ ఒక సంస్కారం ఏడిస్తేనేగా వాళ్ళకి ఏడవటానికి. చాలామంది ఇళ్లల్లో మగాళ్ళు ఎందుకురా నీలాగే ఉంటారో, చాలామంది ఆడవాళ్ళు నాలాగే ఎన్నిటికో భరించి సహించే ఊరుకుంటూ ఉంటారు తెలుసా. నిన్ను నేను భర్తగా సెలెక్ట్ చేసుకోలేదు. నువ్వు ఒక రకంగా చెప్పాలంటే అసలు నా పెయిర్ ఆఫ్ షూవేనా నాకు ఇప్పుడు అడగాలనుందే. నువ్వు 100 మందిని చూసిన తర్వాత నేను నీకు బెటర్ చాయిస్ అని నువ్వు నన్ను సెలెక్ట్ చేసి అన్ని విధాల కరెక్ట్ అని చేసుకున్నావు. మా నాన్న చెప్పాడు, నాకు కనీసం వేరే ఆప్షన్ లేక నిన్ను చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగానే మనం హ్యాపీగా ఉన్నామా, నిజంగానే మనం ప్రేమగా ఉన్నామా, మన కోసం మనం బ్రతకలేని బ్రతుకెందుకో? మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిందాకా అది తప్ప ఇంకొక ఆలోచన ఉందా? పెళ్ళాం ఉంది, దానికి ఇష్టాలుంటాయి, దానికి అవి ఇవి అని కొని తీసుకురావాలి, దానికి ఓ పుట్టినరోజు ఉంటుంది, దానికి ఒక యానివర్సరీ ఉంటుంది, మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి, మీ అమ్మ నాన్నతో మా అమ్మ నాన్నతో ఫోన్ చేసి రోజు మాట్లాడాలి, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి
తీసుకెళ్ళాలి, వాళ్ళని తీసుకురావాలి. ఏ రోజైనా ఆ ఇది ఉందా? మీ అమ్మ నాన్నల్ని నువ్వు వదిలేసావో ఈరోజు వాళ్ళు నిన్ను చీ అంటున్నారు. పిల్లల కోసం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావా? ఒకప్పుడు మీ నాన్న నీ గురించి చేసిందే అదే కదరా. గతం మర్చిపోయావు కదూ, గుర్తు చేయమంటావా ఒకసారి? ఒకానొక రోజున నువ్వు పుట్టింది గుడిసెలో, పేద కుటుంబంలో, 2 ఎకరాల పొలంలో. అయినా ఒక్కగానొక్క కొడుకునే కని ఇంకా పిల్లల్ని కంటే ఎక్కడ చదివించలేమేమోనని మహానుభావుడివి, వంశోద్ధారకుడివి పుట్టి పగలదీస్తావు అనే దాంతో మీ అమ్మా నాన్న నీ ఒక్కడితోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఆ తర్వాత మీ అమ్మ నీ కోసం మిషన్ కుడుతూ పాడి చేస్తూ, మీ నాన్న ఆ ఉన్న 2 ఎకరాల పొలంలోనే ఒకవైపున ఆయన ఆ పొలాన్ని సాగు చేస్తూ నిన్ను పెద్ద చదువులు చదివించాలనే మీ అమ్మ మెళ్ళో పసుపు తాడు కట్టుకొని, మీ అమ్మ మెళ్ళో ఉన్న తాళి గొలుసును కూడా తాకట్టు పెట్టి వేరే పొలాలు తీసుకొని కవుళ్ళకేసి ఆ తర్వాత వచ్చిన ప్రతి రూపాయి పెట్టి నిన్ను మాత్రం కాన్వెంటుల్లో చదివించారు. ఆ తర్వాత నిన్ను మాత్రం ఏసీ కాలేజీల్లో వేసి చదివించారు. నువ్వు బీటెక్లో తెచ్చుకున్న ర్యాంక్ ఏంటి? అసలు నీ ర్యాంకు ప్రకారమే చదివావా నువ్వు అంత పెద్ద యూనివర్సిటీలో? మీ నాన్న నీ కోసం లక్షల్లో అప్పు చేశాడు. చదువుకో 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 అని వాళ్ళలా నువ్వు మట్టి పిసుక్కోకూడదని, ఏసీ రూముల్లో ఉండాలని నిన్ను అందలా లెక్కిచ్చే అసలు నీకు బంధాల విలువే తెలియకుండా పెంచింది వాళ్ళు. నీకు బలుపు పొగరు తలకొవ్వు తలకెక్కేలా పెంచింది వాళ్ళు. వాళ్ళని అనుకోవాలి చదువుకో గొప్పోడివవ్వు, చదువుకో గొప్పోడివవ్వు అని నిన్ను కూడా పడేసి తొక్కితే ఆ పొలంలోనే రోజు కూలీకి తీసుకెళ్ళి ఏ గవర్నమెంట్ కాలేజీలకో తీసుకెళ్ళి చదివిస్తే ఇలా అయ్యి ఉండేవాడివి కాదురా. అలా కాకుండా నిన్ను అందలా లెక్కిచ్చారు కదా, ఆకాశంలో నడిపించారు కదా, దాంతో ఎంటెక్ వరకు కంప్లీట్ చేసావు. నువ్వు టాపర్వే. నీకు అహంకారం ఎక్కువ. నీకు ఎవరైనా సరే నీకు నచ్చినట్టే ఉండాలి, నీతో ఉండేవాళ్ళు. నాట్ ద రేంజ్ ఆఫ్ యూ అని ఎవరితో అనిపించలా. నువ్వు లవ్ చేయలా, చెప్పిన వాళ్ళు నీకు కరెక్ట్ అనిపించలా. ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యావు. ఆ తర్వాత మీ అమ్మ నాన్నలు చెప్పారని నువ్వు నన్ను చేసుకోలా. 100 మందిని చూసి ఆ 100 మందిలో నేను నీకు కరెక్ట్ అనిపించే నీ అన్ని షరతులు నాతో అయితే వర్తిస్తాయి అనిపించే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత ఏ రోజైనా నా మనసును అర్థం చేసుకున్నావా? మీ అమ్మ మీ నాన్న ఒక్క మాటనే అత్తగారు కాదు, ఒక్క మాటనే మామగారు కాదు. పెళ్ళైపోయిన తర్వాత ఉద్యోగాలు అన్నావు, తీసుకొచ్చి ఈ ఊళ్ళో తగలబెట్టావు. ఆ తర్వాత వాళ్ళకి నన్ను ఫోన్ చేయనివ్వవో, చేస్తే నేను మాట్లాడతాను అంటావో, ఇక నువ్వు ఫోన్ చేస్తావు. అది లేదా వాళ్ళు ఫోన్ చేస్తే బతికే ఉన్నామని 1 నిమిషం లేదా 2 నిమిషాలు మాట్లాడే ఫోన్ పెట్టేస్తావు. చూడాలని ఉందని ఆ ముసలి ప్రాణాలు కొట్టుకుంటూ ఉంటాయి. అంతా దాంట్లో నువ్వు చెప్పేది ఏంటంటే ఆ 2 ఎకరాల పొలం నేను అడిగానా? ఆ 2 ఎకరాల పొలం మీద నేనేమైనా కావాలని ఆశించానా? ఆ పొలం పెట్టుకొని మీరే హ్యాపీగా బ్రతకండే, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడివే. పెళ్ళైన కొత్తల్లో ఎన్నిసార్లు వెళదామన్నాను మీ అమ్మ నాన్నల దగ్గరికి. వాళ్ళని తీసుకొచ్చి కనీసం కొన్ని రోజులు చొప్పునైనా ఉంచుకొని పంపిద్దామన్నాను. ట్రిప్పులకు వెళ్ళాలన్నావు, ఎంజాయ్మెంట్లు అన్నావు, లైఫ్లో నేను ప్రపంచాన్ని చూడలేదన్నావు, వైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నావు, అన్నిటినీ కట్టి కబోర్డ్లో పెట్టుకున్నానన్నావు, పెళ్ళాం మీద కోరికలు ఉన్నాయన్నావు, ఆశలు ఉన్నాయన్నావు. ఆ తర్వాత దేశాలన్నీ తిరిగొచ్చావు. ఈలోపు పిల్లలన్నావు, ప్లానింగులు అన్నావు. ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళాల్సిందేనన్నావు. నాకు ఒంట్లో బాగుందా బాగోట్లేదా, పీరియడ్సా, వర్క్ హెవీగా ఉంటుందా? నిజం చెప్పాలంటే నీది 4ంటికి అయిపోద్ది, నాకు 7 దాకా వర్క్ ఉంటుంది. ఊరికినే ఎవడిస్తాడు రా కూర్చోబెట్టి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో 2 లక్షల రూపాయల జీతాలు. అక్కడ నేనెంత స్ట్రెస్ తీసుకున్నా నీకు అనవసరం. పిల్లల్ని కనిచ్చావు, కనీసం పుట్టింటి సీమంతానికి అత్తింటి సీమంతానికైనా అక్కడికి వెళ్ళనిచ్చావా? వాళ్ళే వచ్చి నువ్వు బుక్ చేసిన ఫంక్షన్ హాల్లో నా నెత్తిన 4 అక్షింతలు వేసిపోయారు. నువ్వే డెలివరీలు చేయించుకున్నావు, మేమే హ్యాండిల్ చేసి పిల్లల్ని పెంచుకుంటామన్నావు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కుక్కలా గొడ్డులా చెప్పాలంటే మృగంలాగానే కష్టపడుతున్నావు. దేనికోసం అంటావు ఇదంతా? ఫ్లాట్లు అమ్ముతావు, బాగా వస్తాయి డబ్బులు. ఆ డబ్బుల్లో మనిద్దరి కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు? అలాగే జాబ్ చేస్తావు, 2 జీతాలు వస్తున్నాయి. ఏం చేస్తున్నావు? పిల్లలు పుట్టంగానే వాళ్ళ కోసమని అద్దెంట్లో ఉండకూడదనే ఈ 3 BHK ఫ్లాట్ తగలబెట్టి ఇక్కడికి లగ్జరియస్ ఏరియాలోకి తెచ్చావు. ఆషామాషి ఏరియాల్లో ఉంటే పిల్లలు పాడైపోతారు అనే దాంతో వాళ్ళ కోసం బ్రాండెడ్
కార్లు కొన్నావు, ఇల్లంతా సెంట్రలైజ్ ఏసీ చేయించావు, నేను ఏసీ స్కూళ్ళల్లో చదువుకోలేదని లక్షల రూపాయలు ఫీజులు పోసి వాళ్ళని చదివిస్తున్నావు. అంతా దాంట్లో నీకు లేదు సంస్కారం, వాళ్ళకి ఎలా వస్తుంది అనుకున్నావు? నువ్వెలా తయారయ్యావో తా చెడ్డ కోతి వనవెల్ల చెరిచిందని వాళ్ళను కూడా అలాగే తయారు చేశావు. ఎప్పుడైనా నువ్వు మీ అమ్మా నాన్నకి విలువిచ్చి ఫోన్లో మాట్లాడి వాళ్ళను కూడా మాట్లాడమని పిల్లల్ని ఈ వయసులో భయభక్తుల్లోనే పెంచాలి. మొక్కై వంగనిది మానై వంగుద్దా? మంచి చెడు కూర్చోబెట్టి మాట్లాడాలి. అసలు వాళ్ళతో నన్ను మాట్లాడనివ్వవు, నువ్వు మంచి చెడు చెప్పవు. వాళ్ళు ఏదడిగితే అదే 5 నిమిషాల ప్రకారం తెచ్చి కళ్ళ ముందు పెడతావు. అదేమైనా గొప్పతనం అనుకుంటున్నావా? అదేమంటే నేను గుడిసెలో పెరిగాను, వాళ్ళు లగ్జరియస్గా సెంట్రలైజ్ ఏసీలో ఉండాలి, నేను నార్మల్ కాన్వెంట్లో చదువుకున్నా వాళ్ళు ఏసీ స్కూల్లో చదువుకోవాలి. పిల్లలకి ఏదైనా మంచి చెడు ఎవరు నేర్పిస్తాడో? 1 స్కూల్లో, 2 సొసైటీలో, 3 అమ్మా నాన్నలు నేర్పాలి. స్కూళ్ళ విషయం అంటావా? ఎప్పుడో భ్రష్టు పట్టిపోయినాయి అయ్యే. 100 మంది పిల్లల్లో మన పిల్లలు కూడా ఒకళ్ళు వాళ్ళకే, వాళ్ళ కరికులములు, వాళ్ళకుండే సిలబస్సులు, వాటితోనే వీళ్ళనే ఇక తీర్చిదిద్దేపాటికి వాళ్ళకి తల ప్రాణాలు తోక్కొచ్చే. ఎప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోద్దిరా బాబు, దరిద్రం వదిలిపోద్దని ఇక ఎలాగోలాగా వీళ్ళని పాస్ చేసి తోసేస్తున్నారు. నాలెడ్జ్ ఉండే ఎడ్యుకేషన్ల కోసమే వేస్తున్నారా లక్షలు కట్టి పేరెంట్స్? కొంతమందికి మార్కులు పిచ్చే, కొంతమందికి రేపు అబ్రాడ్లు వెళ్ళాలంటే ఇక్కడ బాగా చదవాలనే పిచ్చే. అలాంటి దాంతో వాళ్ళకి మంచి చెడు ఎవడు చెప్తాడు స్కూల్లో? సో నో యూజ్. ఇక సొసైటీ అంటావా? ఫోన్ అనేది చేతుల్లోకి వచ్చిన తర్వాత పిల్లలకి ఫోన్లు కొనొద్దన్నా కొన్నావు, ఐప్యాడ్లు కొనొద్దన్నా కొన్నావు, ల్యాప్టాప్లు కొనొద్దన్నా కొన్నావు. పిల్లలిద్దరికీ పర్సనల్గా 2 బెడ్రూములు విడివిడిగా ఇవ్వొద్దన్నా దానికి పింక్ అన్నావు, వాడికి బ్లూ అన్నావు, వాళ్ళకి నచ్చినట్టు డెకరేషన్లు చేయించావు. దానికేమో ప్రిన్సెస్ బెడ్ అన్నావు, వాడికి ప్రిన్స్ బెడ్ అన్నావు. మన దగ్గరే పడుకోబెట్టుకుందామంటే కాదన్నావు, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలన్నావు. తీసుకెళ్ళి వాళ్ళని అలా అలవాటు చేశావు. చేసిన తర్వాత ఫోనుల్లో వాళ్ళు ఏం చూసి ఏం నేర్చుకుంటారనుకుంటున్నావు నువ్వు? నీ కూతురు ఈ వయసుకే ఎలా రెడీ అవ్వాలి, నీ కొడుకు ఈ వయసుకే ఏ బైక్ మీద ఎంత స్పీడ్తో వెళ్ళాలి, వీడియో గేములు, పబ్జీలు ఈ వయసుకి ముద్దుగానే ఉంటాయి. ఇంకొంచెం టీనేజ్కి వచ్చిన తర్వాత చూడకూడని అశ్లీలమైనటువంటి వీడియోలు చూస్తారు. చెయ్యకూడని పనులు చెయ్యాలనిపిస్తుంది ఆ వయసు. ఒక్కసారి చేసి చూస్తే నీ కొడుకు ఏమనిపిస్తుంది అంటే, స్మోక్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, డ్రింక్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, ఒక డ్రగ్స్ ఎక్కించుకుంటే మనిషి మత్తులో లోకాన్ని మర్చిపోతే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయితో 1 నైట్ స్టాండ్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఒక పబ్కి వెళ్తే ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకి దిక్కు మొక్కులు లేవు ఇలాంటి వాటి విషయాల్లో. మనబూటోళ్ళ పిల్లలకి ఉంటుందా? నీ కూతురికి ఏమనిపిస్తుంది, ఒకరిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, లేచిపోతే ఎలా ఉంటుంది, వాడితో ఇంటిమేట్ అయితే ఎలా ఉంటుంది? ప్లీజ్ రా, నోరుమోయ్. ఏ జరుగుతాయి రేపొద్దున? అప్పుడు ఏం చెయ్యాలి? తలెక్కడ పెట్టుకుంటావు? అప్పుడు కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తావా? దేవుడంటే లెక్క లేదు, పెళ్ళామంటే విలువ లేదు, అమ్మా నాన్నలంటే గౌరవం లేదు. మా నాన్న ఫోన్ చేస్తాడు, మా అమ్మ ఫోన్ చేసుద్దే. ఎప్పుడైనా ఫోన్ తీసుకొని మామయ్య గారు ఆరోగ్యం బాగుందా, ఎలా ఉంటున్నారో, అత్తయ్య గారు బాగున్నారా అని అడుగుతావా? మహేష్ నువ్వు నీ వైఫ్ ఎలా ఉన్నారో, పాప పుట్టిందంట ఎలా ఉందని పలకరించావా కనీసం? లేదు. మీ నాన్న క్లాసులు వీకుతాడు, సోజ్ చెప్తాడు, నాకు ఫోన్ ఇవ్వబాకు, నేను లేనని చెప్పు, ట్యూషన్ పాయింట్కి వెళ్ళానని చెప్పు, మెమ్మకి కడుపులో ఏమీ ఉండదో, మొహం మీదే మొహం వాచేటట్టు తిట్లు తిట్టుద్ది, ఇప్పుడు నేను తీసుకోలేను అంటావు. మీ తమ్ముడు కోపం ఎక్కువ అంటావు. నీ మరదలో ఎక్కడ లేని ప్రేమ వలకబోసుద్ది, నేను ఆ సెంటిమెంట్లు తీసుకోలేనంటావు. పోనీ పిల్లలు మాట్లాడతారంటే, అమ్మో వద్దు, నా పిల్లలు వాళ్ళతో మాట్లాడితే అలాంటి వాటికి అలవాటైపోతారు, మళ్ళీ అమ్మమ్మలు తాతయ్యలు కావాలని నాకు దూరం అయిపోతారు అంటావు. పోనీ తీసుకెళ్దాం పిల్లలంటే, మీ అమ్మా నాన్నల ఇంటికి తీసుకెళ్తేనేమో అక్కడ ఏసీలు లేవు, ఆ గుడిసెల్లో నా పిల్లలు ఉండలేరు. పోనీ మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్దామంటే వాళ్ళ చేతస్థాల మధ్య నీ పిల్లలు నలిగిపోతారు. ఎంతోటి ఉత్తమమైన పెంపకంలో నీ కొడుకు కూతురు ఎలా తయారయ్యారంటే, ఇంకో 4 రోజులు మా అమ్మా నాన్న నన్ను పంపకపోతే ఏమై ఉండేదంట,
అంటావు? డైరెక్ట్గా నేను వచ్చేపాటికి నీ బొత్తుకు ఐస్ పెట్టేగా, ఇక నేను ముండమూసి మూల కూర్చోవటమేగా. నీ కొడుకు నీ కూతుర్నే అప్పుడు ఏం చేయమనేవాడివి నన్ను? అసలు సంపాదించడానికి ఒక హద్దు అనేది ఉండొద్దా అవినాష్? నాకు అర్థం కావటం లేదు. పిల్లలు పుట్టక ముందు నుంచి వాళ్ళ కోసం మ్యూచువల్స్ కట్టుకొస్తున్నావే, రేపొద్దున పిల్లలకి కరెక్ట్గా ఒక 25 ఏళ్ళు వచ్చేసరికి చెరో 50 CR వస్తాయి. ల్యాండ్లు కొన్నావు, విల్లాలు కొన్నావు, ఫ్లాట్లు కొన్నావు, పిల్ల గోల్డ్, పిల్లాడి పెళ్ళానికి గోల్డ్, వాడి ఎడ్యుకేషన్కి డబ్బులు, దాని ఎడ్యుకేషన్ డబ్బులు, హెల్త్ ఇన్సూరెన్సులు, ఎడ్యుకేషన్ ఇన్సూరెన్సులు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పాలసీలు, ఇంకా ఎంతరా ఎంత? నాకు అర్థం కావటం లేదో. మరి మన కోసం మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? కనీసం నువ్వు నేను కడుపు నిండా తింటున్నామా? కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నామా? పొద్దున లేస్తావు, పిల్లకి 10 ఏళ్ళు వచ్చినాయి, పిల్లాడికి 9 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ స్నానం వాళ్ళు చేయించుకోవద్దు చెప్తే చండాలంగా ఉంటుంది. కొడుక్కి 8 ఏళ్ళు వచ్చిందాకా, కూతురికి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిందాకా కూడా నాతోనే కడిగిస్తున్నావు నువ్వు. ఇంకా ఇదేమైనా పద్ధతి అయిన పనా? పిల్లలకి కనీసం వాష్రూమ్కి వెళ్ళటం నేర్పించొద్దా? గారాబం 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 గారాబం. మనం మాత్రమే కన్నామా? మనం మాత్రమే పెంచుతున్నామా? మన అమ్మా నాన్నలు నిన్ను మాత్రం మీ అమ్మా నాన్నలు అలాగే పెంచారో, పనికి మాల వెధవలాగా. ఇక నా విషయం అంటావా? మా నాన్నకి నోరెత్తకూడదు. దాంతో మా తమ్ముడికి వాడి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వాడు డాక్టర్ చదువుదాం అన్నాడు. మా నాన్న తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో పడేశాడు. ఎవరి మీద చూపించాలో తెలియని వాడి కోపంతో వాడు ఆ ఇంజనీరింగ్ అయి ఉద్యోగం చేస్తా ఆయన దగ్గరే ఉండాలి, అప్ అండ్ డౌనే చెయ్యాలి. ఆ అమ్మాయి మెతక కాబట్టి నెట్టేసుకొని వెళ్ళిపోతుంది వసుంధర. ఇక మీ అమ్మ నాన్నల విషయానికి వస్తే మా కొడుకు ఆకాశంలో నడవాలి, ఏసీ రూముల్లో ఉండాలి. ఆ రోజు వాళ్ళు అలా అనుకున్నారు, ఈరోజు నువ్వేమంటున్నావంటే రేపు మా పిల్లలు విదేశాల్లో వెళ్ళాలి, రేపు నీ పిల్లలు ఏమంటారంటే వాళ్ళ పిల్లలు అంతరిక్షాలకు వెళ్ళాలి. ఎంత దాంట్లో బంధాలకి విలువేది, ప్రేమలకి విలువేది, మమకారాలకి విలువేది? మనం మన అమ్మ నాన్నలకి గౌరవం ఇస్తే, మనం మన అమ్మ నాన్నలకి విలువిస్తే, నానమ్మమ్మ తాతయ్యమ్మ అమ్మమ్మమ్మ తాతయ్యమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఇలా పెంచారు, పెద్ద చేశారు, చదివిచ్చారు. మీలా కాదు, మేము కష్టాలు పడి చదువుకున్నాం, అలాంటి కష్టాలు మీరు పడకూడదని మిమ్మల్ని మేము ఇలా చదివిస్తున్నాం. ఇద్దాం, వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ ఇద్దాం, కాకపోతే కష్టం విలువ తెలిసేలా చేసి ఇద్దాం అంటున్నాను నేను. స్కూల్లో ఏమైందో పొద్దునెళ్ళిన పిల్లల్ని సాయంత్రం వచ్చాక ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి అడుగు, బయట పరిస్థితులు బాగాలేదు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా నేర్పించాలా లేదా? వాళ్ళకి అమ్మా నాన్నలకి గౌరవం విలువ ఇవ్వొద్దా? ఒరే అరే ఉసే ఏమే పిచ్చి కుక్క, ఈడియట్టు స్టూపిడ్ రాస్కెలు, మన్నేనా మన పిల్లలు అలాంటి మాటలు అనాల్సిందే? అవేనా మనం గారాబంలో వాళ్ళకి నేర్పుకోవాల్సిందే? మూసుకోమనా నిన్ను నీ కూతురు అనేదే? నీ కొడుకు పోరా చెప్పావు కానీ ఇదా అంటే నువ్వు నవ్వుకునేదే? ఇదేమైనా పద్ధతి అయిన పెంపకం అంటారా? నలుగురు ఇవన్నీ విని ఆక్షేపించరంటావా? నీకు ఇవన్నీ గౌరవాన్ని పెంచుతున్నట్టుగా అనిపిస్తున్నాయా? ఎందుకు అవినాష్ నువ్వు కూడా ఆలోచించట్లేదో? నాకు ప్రాణం విసుగు పుట్టిపోతుంది, నేను జాబ్ చెయ్యలేకపోతున్నాను అని చెప్పాను. అయినా నెలకి మన సంపాదన ఎంత, మనకు అన్నిటి మీద వచ్చే ఇంట్రెస్టులు ఎంత, వచ్చే రెంట్లు ఎంత, మనం ఎంత సంపాదిస్తున్నాం నెలకే? నిన్నెప్పుడో చెప్పా, నువ్వు జాబ్ చేయకు, ఒక బిజినెస్ పెట్టుకో, పీస్ ఆఫ్ మైండ్తో నెలకి ఒక 10 లక్షలు వచ్చినా చాలు, ప్రశాంతంగా గడిచిపోద్ది మన జీవితం. ఈ 3 BHK అపార్ట్మెంట్ వద్దన్నాను. చక్కగా సిటీ అవుట్కట్స్లోనే చుట్టూ గార్డెన్ ఏరియా ఉండేలాగా చక్కగా ఆర్గానిక్ కూరగాయలు పెంచుకోవటం, పూలు పళ్ళు పెంచుకోవటం, చెట్లు నాకు ఇష్టం, అలా కొనుక్కుందాం అని చెప్పాను. తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం, పిల్లలేటు ఒక ఏజ్ వచ్చాక మనతో ఉండరు, వాళ్ళ కెరియర్ల కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న వచ్చి వెళుతూ ఉంటారు, మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి మనతో ఉంచుకుందాం. వాళ్ళకి ఎంతో వయసులు కూడా లేవు. మీ నాన్నగారికి 19 ఏళ్ళ పుట్టావురా నువ్వు, మీ అమ్మకప్పుడు 16 సంవత్సరాలు, అంటే ఇప్పుడు నీ వయసు 40, వాళ్ళకి ఎంత వయసు ఒక్కసారి అర్థం చేసుకో అవినాష్. మీ నాన్నగారు పంచెలు కట్టుకుంటాడు, మీ అమ్మ ముతక చీరలు కట్టుద్దే, నువ్వెక్కడికి తీసుకురా మీ అమ్మా నాన్నల్ని మేకోవర్ చే. మీ నాన్నగారు ప్యాంట్ షర్ట్ వేసుకోవటం నేర్పు, మీ అమ్మగారికి ఇక్కడికి వచ్చే క్రేప్ శారీస్ కట్టడం నేను నేర్పిస్తాను. ఇద్దరిని కూర్చోబెట్టి సరదాగా కబుర్లు చెప్పు, నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్పు, కలిసి అందరం ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం.
మా అమ్మ నాన్నల దగ్గరికి వెళదాం, మా తమ్ముడు మామయ్యని, అతని భార్యని, పిల్లలని, మా అమ్మ నాన్న అని పిల్లలకి చూపించొద్దా, మంచి చెడు చెప్పొద్దా, పిల్లకి 11 ఏళ్ళకు ఓణీలు ఇవ్వాలి, 13 ఏళ్ళకు పెద్ద మనిషి బంతి పెట్టాలి, అమ్మమ్మ వాళ్ళు ఓణీలు ఇస్తే నానమ్మ వాళ్ళు పిల్లకి పుష్పవతి బంతులు చెయ్యాలి, పిల్లాడికి పంచెల ఫంక్షన్ చేయాలి, ఏవి ఇవన్నీ పుట్టినరోజులు జరిపిస్తున్నావు, లక్షల ఫంక్షన్ హాల్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి ఖర్చు పెడుతున్నావు, అంతా దాంట్లో మీ అమ్మ నాన్న ఉంటున్నారా, మా అమ్మ నాన్న ఉంటున్నారా, ఏం చేస్తున్నావు అవే నువ్వు, నీకు అర్థమవుతుందా, నువ్వు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నావు, మన పిల్లలు స్పాయిల్డ్ కిడ్స్గా తయారైపోయారు, ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున వాళ్ళు ఎందుకు పనికిరారు, రేపు మనమే కుళ్ళి కృషించి ఏడవాల్సి వస్తుంది, అర్థమవుతుందా అని ఆ అమ్మాయి అనేసి తీసుకొచ్చి పెరుగన్నం పెట్టింది. పెట్టిన తర్వాత ట్యాబ్లెట్స్ డాక్టర్ ఇచ్చిన వేసి పడుకోయిక అని చెప్పి పడుకోబెట్టేసింది. పడుకోబెట్టి రాత్రంతా లేస్తూనే ఉంది, అలారం పెట్టుకొని ట్యాబ్లెట్లు వేసి ఆ తర్వాత జ్యూస్ అని అవని ఇవని, మొగుడు కదా చూసుకోకపోతే ఎవరు చూస్తారు పెళ్ళాం తప్ప, తాగిస్తూనే ఉంది. అయిపోయిన తర్వాత ఇక తెల్లారికి అవినాష్ కాస్త ఫీవర్ తగ్గింది. తగ్గిన తర్వాత ఆ అమ్మాయి హాల్లోకి వచ్చింది. వస్తే ఏంటి స్కూల్కి రెడీ చేయవా అనేసరికి బెల్ట్ తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తుక్కు కింద కొట్టేసింది. డాడీ అమ్మ కొడుతుంది అనే వచ్చి పిల్లలు మీద పడితే విదిలించేసి పిల్లల్ని అక్కడి నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు. మాట్లాడవా మాతో అంటే నిజంగానే మాట్లాడలేదు. భార్య రాత్రి మాట్లాడిన మాటలు మనసుకు బాగా తగిలినాయి. అసహ్యం వేసింది ఫస్ట్ టైం తన మీద తనకే. ఆ తర్వాత పిల్లలు ఇలా తయారవటానికి కారణం తను. దానికి తోడు వాళ్ళని ఇలాగే వదిలేస్తే నిజంగానే మొక్కై వంగని వాళ్ళు రేపు మానై వంగరు అనిపించింది. దాంతో చాలా బాధ అనిపించేసింది. ఇన్నాళ్ళు నిజమైన హ్యాపీనెస్కి తను దూరం అయ్యాడు, తన తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయ్యాడు. ఇప్పుడు తన పిల్లలు రేపొద్దున ఏదైనా స్పాయిల్గా తయారైతే అందుకు కారణం తనే కదా అనిపించింది. ఆ తర్వాత నుంచే ఇంటి పరిస్థితులన్నీ నువ్వు చూసుకోరా అనేశాడు ప్రియాంకనే. ఆ తర్వాత తను పిల్లల్ని మాట్లాడించటమే మానేశాడు. ప్రియాంక మొత్తం ఇంటిని ఒక లైన్లోకి తీసుకురావటం మొదలుపెట్టింది. పిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపటం, ఆ తర్వాత జాగింగ్కి వెళ్ళి రమ్మంటాం, కింద అపార్ట్మెంట్లో జిమ్ ఉంది తీసుకెళ్ళటం, ఆ తర్వాత వచ్చి రాగానే హాట్ వాటర్ ఇవ్వటం, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోమంటాం. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నాక తను వండిందే పిల్లలు తినము అని మారం చేస్తే కొట్టడం మొదలు పెట్టేసిందే. అవినాష్ అసలు పట్టించుకోవటం మానేశాడు. తీసుకెళ్ళి స్కూల్లో దించటం, ఆ తర్వాత ఇంటికి వచ్చే టైంకి తనే ఒక వారం 10 రోజులు లీవ్ పెట్టి ఇంట్లో ఉండి ఇంటికి వచ్చే టయానికి అమ్మ ఉంటుంది అనుకోలేదు. వచ్చి రాగానే హాల్లో కూర్చునేసరికి సైలెంట్గా గదుల్లోకి వెళ్ళి బ్యాగులు అక్కడ పెట్టేసుకొని స్నానాలు చేసి హోంవర్క్ బుక్స్ తీసుకొని వచ్చి ఆ తర్వాత కాసేపు సైకిల్ దొక్కుని స్విమ్మింగ్ చేసి మ్యూజిక్ క్లాసు అవన్నీ స్కేటింగు అటెండ్ అయ్యి పైకి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి పెట్టింది తిని హోంవర్కులు చేసుకొని ఆ తర్వాత కాసేపు టీవీ చూసి కొట్టుకోకుండా తిట్టుకోకుండా ముందు పిల్లల గదిలో టీవీలు తీసేయించింది, తన గదిలో తీసేయించింది, హాల్లో మాత్రమే ఉంచింది. అది కూడా తను పెట్టిన ఛానల్సే చూసే విధంగా నేర్పించింది. వండింది హెల్దీ ఫుడ్ మేము తినమంటాం మొదలుపెట్టారు, మాకు వామిట్ వస్తుంది అంటాం మొదలుపెట్టారు. అవినాష్ని మాకు అవి కావాలి ఇవి కావాలంటే అసలు లేచి వెళ్ళిపోయి పట్టించుకోవటం కూడా మానేశాడు. తుక్కు ర్యాక్ కొట్టి వండిని పుక్కి పడేయటం మొదలుపెట్టింది నోట్లో. ఆ తర్వాత ఇదివరకు చదువు విషయంలో పూర్తిగా అశ్రద్ధ వహించేవాడు అవినాష్. దగ్గర కూర్చోబెట్టి తుక్కు కింద బాది చదివించటం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు కాలం గడిచిపోయాక ఇంటి పరిస్థితులు కాస్త పర్వాలేదన్నట్టు తయారయ్యాక అమ్మా నాన్నని చూడటానికి వెళ్ళొద్దాంరా అన్నాడు అవినాష్. అన్న తర్వాత నిజంగానా అంది. అవును అన్నాక అప్పుడు వెళ్ళనంది నువ్వే, ఇప్పుడు వెళదాం అంటుంది నువ్వే, నీ ఇష్ట ప్రకారమే వెళదాం అన్నాక భార్యను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఐఎమ్ రియల్లీ సారీ అని మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు పట్టుకున్నాడు. కన్నీళ్లు జలజలా రాలి ఆ అమ్మాయి పాదాల మీద పడ్డాయి. ఏంటిది చిన్నపిల్లాళ్ళలాగా అంటే నిజంగానే బంధాల విలువ చాలా గొప్పదిరా, అది తెలుసుకోలేకపోవటం నేను చేసిన పెద్ద తప్పు, ప్రథమ తప్పు అనేసరికి చచ్చ ఊరుకో అని దగ్గరికి తీసుకొని ఆ తర్వాత పిల్లల్ని నానమ్మ తాతయ్య దగ్గరికి
వెళుతున్నాం, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకపోయినా పెట్టింది తినకపోయినా అక్కడికి వెళ్ళాక డర్టీ పీపుల్ అన్నా వేషాలు వేసినా బయట మీ నాన్న ముష్టి పిల్లలు ఉంటారు కదరా, వాళ్ళకి మీతో అవి ఇవి ఇప్పిస్తూ ఉంటాడు కదా, వాళ్ళకి బుక్స్ అని బట్టలనే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఊరుగాని ఊరిలో వదిలేసి వచ్చాననుకోండి, అడుక్కు తింటూ ఒక 5-6 ఏళ్ళకి మీ నాన్నకే దొరుకుతారు. మీరు వేషాలు వేస్తే గనక ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి కారు టైర్ల కింద తొక్కి అవతల పడేసి కాళ్ళు చేతులు పోయిన మిమ్మల్ని గుడి మెట్ల మీద ఇసిరేస్తానని దారి వాడికి అక్కడ ఉన్నటువంటి ముష్టి పిల్లల్ని పూర్ పీపుల్ని చూపించుకుంటూ అత్తారింటికి వెళ్ళారు. వెళ్ళేసరికి గోదావరి పప్పుచారు పెట్టి వడియాలేపి కమలేశ్వరరావుకి అప్పుడే భోజనం పెడదామంటే ఆయన అప్పుడే అలా లోపలికి వెళ్ళబోతూ కారు వచ్చి ఆగేసరికి అలా చూస్తే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కొడుకుని చూసే. కొడుకు చాలా మారాడు. కొడుకేనా కోడలేనా అని చూసేసరికి పిల్లలు కారులో నుంచి దిగారు. వెళ్ళేటప్పుడు ప్రియ అత్తగారి కోసం మామగారి కోసం చాలా కొని కారు డిక్కీ అంతా ఫిల్ చేసి తీసుకొని వెళ్ళేసరికి వీళ్ళని చూసి ముందు ఆశ్చర్యం, తర్వాత ఆనందం. పరిగెత్తుకుంటూ వచ్చి అవినాష్ని కౌగిలించుకుంటే ఐఎమ్ సారీ అమ్మ, సారీ నాన్న అని ఇక కొడుకు వాళ్ళు ఆశీర్వాదం తీసుకొని క్షమించమంటే, ఎందుకురా అంత పెద్ద మాటలు, మేమేగా నీకు బంధాల విలువ తెలియజేయకుండా ఇలా పెంచుకున్నాము అన్నాక మీరిచ్చిన మీకు వాళ్ళే ఆ బంధాల విలువ తెలిసేలా చేసిందమ్మా అని జరిగిందంతా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రెండమ్మ లోపలికి అని తీసుకెళ్ళి మీ మీద మా కోపం ఏంటారా, నువ్వు వద్దన్నా ఆ 2 ఎకరాల పొలం ఎకరం ₹1 కోటి రేటుకి వెళ్ళింది అని రోడ్డు పక్కనే ఉందని డెవలప్మెంట్కి అడుగుతున్నారని మాకు ఏమీ తెలియక అలాగే ఉంచేశామని, రేపొద్దున మీరు ముసలోళ్ళు అయ్యాకైనా మీకుంటుందని ఉంచామని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు తాతయ్య నానమ్మ దగ్గరికి తీసుకోబోతే వెళ్ళలేదు. ఆ అమ్మాయి కళ్ళతో గుడ్లూరిమి చూసేసరికి అవినాష్ కూడా ఇలా కింద నుంచి పైకి చూసేసరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దగ్గరికి తీసుకొని ముద్దాడి, అయ్యో ముద్రష్టపు దాన్నమ్మ, మీరు వస్తారని తెలియక పప్పుచారు ఒక్కటే పెట్టానంటే, పర్లేదమ్మా నువ్వు వండిందే పెట్టు అన్నాడు అవినాష్. గబా గబా ఆవిడ వేడివేడిగా అన్నం వండి పచ్చడి తాలింపేసి నెయ్యి కలిపి పెడితే అమృతంలాగా అనిపించింది. అమ్మ చేతి ఆ ముద్దే కమ్మగా తిన్నారు. పిల్లల్ని తీసుకొని కమలేశ్వరరావు పొలాలకి తీసుకెళ్ళి ఊరంతా తిప్పి చూపించి తీసుకొస్తే గోదావరి అయ్యని ఇయ్యని వండుతూ కోడల్ని దగ్గరికి తీసుకొని, ఏనాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తల్లి, మళ్ళీ మా కొడుకుని మేము చూస్తాం అనుకోలేదమ్మా, పోయిన రోజే వస్తారనుకున్నాం, పిల్లలతో సహా తీసుకొచ్చి మా మనసు నింపేశావు బంగారు తల్లి అన్న తర్వాత, ఎందుకు అలా మాట్లాడతారో, మీరు కాదా ఏంటి నన్ను మీ అబ్బాయికి ఇచ్చిందే అనేసి అత్తామామల్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఒక 7-8 సార్లు పిల్లల్ని తీసుకొని అత్తమామల ఇంటికి వెళ్ళాక ఆ తర్వాత ఈ అత్తగారిని మామగారిని, మీరు ఇంకా ఇలా ఉండొద్దు, నెక్స్ట్ టైం వచ్చేసరికి మాతో పాటు రావాలి, అన్ని పనులు కూడా ముగించుకొని ఉండండి అంటే, అది కాదమ్మా మీరు రానంటే మా ఇద్దరి మీద ఒట్టే అని వచ్చారు మొగుడు పెళ్ళం. వచ్చాక భార్య అడిగిన విధంగానే సిటీ అవుట్కట్స్లో పెద్ద ల్యాండ్ తీసుకొని మధ్యలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించాడు అవినాష్. ఆ తర్వాత చుట్టూ గార్డెను, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, ఆ అమ్మాయి అడిగినట్టు స్విమ్మింగ్ పూలు, చాలా అందంగా ఉంది ఇల్లు. ఆ తర్వాత గృహప్రవేశానికి ఇక మా అమ్మ వాళ్ళని కూడా పిలవాలేమో కదూ అన్నాక ముందు అత్తమామల్ని పిలిపించేసుకున్నారు. ఇక్కడికే పిలిపించుకున్న తర్వాత పదండమ్మ మేము కూడా వస్తాం అన్నారు గోదావరి కమలేశ్వరరావు. ఆ తర్వాత ఇహ నాకు మొదలే ఒక ఫుల్ డే వేసుకుంటారు ఇప్పుడు మీ అమ్మా నాన్న, ఊరుకో అన్న తర్వాత, పర్లేదు రేరా వాళ్ళు అమ్మా నాన్నలేగా అన్నారు గోదావరి కమలేశ్వరరావు. సరేనని పిల్లల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత తలుపు తీయంగానే, ఏమే మళ్ళీ నాన్న ఎమ్మటే గుర్తొచ్చాడేంది ఈసారి ఏడాదికే అని ఇక ఎదురొచ్చాడు మోహన్ రావు. ఎదురొచ్చేసరికి ఆ అమ్మాయి అడ్డం లేచి, ఈసారి నేను ఒక్కదాన్నే రాలేదులే నాన్న అనేసరికి అన్నపూర్ణ, మహేష్, వసుంధర అందరూ వస్తే వెనక అవినాష్ని అలాగే పిల్లల్ని అత్తామామల్ని చూసి ఇక వియ్యంకుడు వియ్యపురాల్ని, రెండమ్మ రండి బావగారు, అబ్బో మీ అబ్బాయికి నేను పిల్లనిచ్చిన మామగారినని కాళ్ళు కడిగానని, నా వల్లే మీ అబ్బాయి సంసారం నిలబడిందని, 2 పిల్లల్ని కన్నాననే విషయం మర్చిపోయాడండి, మేమెవరమో గుర్తు చెయ్యాలి మీ అబ్బాయికి మామయ్య అనే పాటికి, సాల్లే ఊరుకోవయ్యా మామయ్య అంట మామయ్య, ఎన్నాళ్ళకి గుర్తుకొచ్చాడు ఈ మామయ్య అని హాఫ్ డే పూట
ఇక ఆయన అక్షింతలు వేస్తూనే ఉన్నాడు అవినాష్నే. అత్తగారు మరే అత్తయ్య మీరు వండితే అవి బాగుంటాయి ఈ బాగుంటాయి అని పెళ్ళైన కొత్తల్లో చెప్పిన జ్ఞాపకం మళ్ళీ అత్త ఉందా అత్త పోయిందా నా పెళ్ళాన్ని ఆవిడేనే 10 నెలలు మోసింది కందని మొహం తిప్పి చూశాడా అదే కొడుకైతే అట్ట చేస్తాడా అబ్బో అనే పాటికి మీ అబ్బాయిని అంటున్నామని తప్పట్టుకోబాకండి అన్నాక మీ అల్లుడు మీ ఇష్టం మా అబ్బాయి ఏంటి మీ అబ్బాయి కాదా అన్నారు గోదావరి కమలేశ్వరరావు. ప్రియాంకే మా అమ్మాయి వాడెప్పుడు మీ అబ్బాయేలే అని నవ్వాక బావ అసలు బావమరిదికి పిల్లలు పుడితే కూడా చూడటానికి టైం లేదు వసు అన్న తర్వాత ఏమన్నయ్యా రాకూడదా అమ్మ మీకు దండం పెడతా ఇహ నుంచే నెల 15 రోజులకోసారి 2 నెలలకోసారి నేను వస్తాను మీరు వచ్చి నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ అందరికీ అన్న తర్వాత పిల్లలు రెండ్రా అంటే ముందు అమ్మమ్మ తాతయ్య మామయ్యల దగ్గరికి అలా నిలువు గుడ్లు వేసుకొని చూస్తుంటే అమ్మ నాన్నల్ని చూసి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దీనికి ఓణీలు ఇయ్యాలి కదే వచ్చేయడు అని మాట్లాడుకుంటూ ఊరంతా తిప్పుకొచ్చి ఆ పండుగకి అక్కడే ఉండి ఇలా గృహప్రవేశం చేసుకుంటున్నాం రమ్మని చెప్పొచ్చారు భార్య భర్త అందరి సమక్షంలో ఆనందంగా సత్యనారాయణ వ్రతం చేసుకొని గృహప్రవేశ వేడుకైపోయి అత్తామామల్ని దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత ఏడాది పిల్లకి ఓణీల ఫంక్షను ఆ తర్వాత 2 ఏళ్లకి పిల్లకి మెచ్యూర్ ఫంక్షను పిల్లాడికి పంచెల ఫంక్షను ఈలోపు తమ్ముడు పిల్లలు కూడా పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టారు. నువ్వు జాబ్ మానేరా అన్నాడు అవినాష్. పర్లేదంటే వద్దురా ఇప్పటి వరకు నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఇక నుంచైనా నీకు నచ్చినట్టు నువ్వు ఉండో నేను జాబ్ మానేసి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను మన కోసం మనం బ్రతుకుదాం ఇంకా నేను ఏదో చెయ్యాలి అని ఎవరి కోసం అనుకోవట్లేదు అది మన పిల్లల కోసమైనా కూడా అని పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతూ బంధాల విలువ తెలియచెప్తూ పిల్లలిద్దరూ ఇప్పుడు చాలా మారారు. అందరినీ విలువిచ్చి పలకరించటం గౌరవం ఇచ్చి మాట్లాడటం అమ్మకి నాన్నకి విలువివ్వటం పద్ధతులు సంస్కారాలు నేర్చుకోవటం ఇప్పుడు నిజంగానే ఒక మంచి కుటుంబం వాళ్ళదే. మంచి అమ్మ మంచి నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్తయ్య చక్కగా వాళ్ళదొక ఫ్యామిలీ పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు. ఇలా ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి. ఎక్కడ ఈసారి తన ఇల్లు అనేటటువంటి అందమైనటువంటి తను నిర్మించుకున్న ఒక కోవెల అస్తవ్యస్తం అయిపోద్దేమోననే భార్య అయితేనే ఒక మెంటర్గా ఆ ఇంటిని కరెక్ట్గా నడిపించగలుగుద్ది అనే దాంతో ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించి ఇంట్లో ఉంచితే అత్తగారి మేకోవరు మామగారి మేకోవరు ఇప్పుడు వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. ఆవిడ వంట పని చూసుకుంటుంటే ఆయన బయట గార్డెన్ పని చూసుకుంటూ ప్రియాంక పిల్లల మీదే ఒక కన్నేసి ఉంచి చూసుకుంటూ భార్యాభర్తలు వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటూ అవినాష్ బిజినెస్కి వెళ్ళొస్తూ భర్తతో పాటు రోజుకి 2-3 గంటలు ఆ బిజినెస్ దగ్గరికి తను వెళ్ళి పై ఎత్తున చూసుకుంటూ మధ్యలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి వెళ్తూ వీళ్ళు అక్కడికి వచ్చి వెళ్తూ చాలా ఆనందంగా సంతోషంగా వీళ్ళ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్నాయి. ఏ ఇంట్లో అయితే అమ్మా నాన్నలు ఇల్లు పిల్లలు వాళ్ళకు మనం ఏదో సంపాదించి పెడుతున్నాం అని మాత్రమే ఆలోచించకుండా నిజంగానే మనం ఒక విత్తుని నాటాం అది ఎలా పెరుగుతుంది అనేది చూసుకోవాల్సింది కూడా మనమే. మనం మన భార్యకి ఎంత విలువిస్తాం మనం మన భర్తకి ఎంత విలువిస్తాం మనం మన అమ్మా నాన్నలకు అత్తమామలకే మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం ఎలా ఉంటామనేది పిల్లలు మన నుండే నేర్చుకుంటారు ఏదైనా కూడా. కాబట్టి మనమే పిల్లలకే ఇది మంచి ఇది చెడు అని కాస్త ఓపిక కాస్త ఓర్పు కాస్త సహనంతో కూర్చోబెట్టి చెప్పుకుంటే క్రమశిక్షణగా వాళ్ళని పెంచితే రేపొద్దున సొసైటీలో మంచి సిటిజన్స్గా తయారవుతారో. అలా కాకుండా మనమే వాళ్ళకి తప్పుడు దారులు తప్పుడు మార్గాలు చూపిస్తూ అతిగారాబం చేసే అందలాలు ఎక్కించాలనే వాళ్ళు అడిగింది ఏదైనా తీసుకొచ్చి ఇవ్వాలి అనుకోవటం తప్పు కాదు. అది ఇవ్వడం వెనక మనం పడే కష్టానికి ఉన్న విలువెంతో తెలిసేలా పెంచాలి వాళ్ళనే. అది ప్రతి తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.